పోలవరం బనకచెర్ల ప్రస్తుతం ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎలాగైనా కార్యరూపం దాల్చాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అంటుంది. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో రేపటి రోజున 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిందిగా ఇటీవల లేఖ రాసిన విషయం అందరూ కూడా తెలిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం హాజరు కావట్లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరి భవిష్యత్తులో యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఎటువైపు మలుపు తీసుకుపోతా ఉంది? ఇలాంటివి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, పోలవరం బనకచెర్ల చూస్తుంటే పెద్ద వివాదంగానే మారిందని చెప్పుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, గోదావరి జలాలను వినియోగించుకోవాలని చెప్పేసి పట్టుబట్టుకుని కూర్చున్నారు. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది ముందుకెళ్ళడానికి వీల్లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంప్రదింపులు జరుగుతుంది. ఎట్టకేలకు ఇరువురు యొక్క దీనికి సంబంధించి కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో చర్చలకు రమ్మన్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఎటువైపు ఉండొచ్చు అంటారు ఈ యొక్క నిర్ణయం? ఇది మోస్ట్ అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన విషయం. ఏంటి అంటే ఇప్పుడు గోదావరి నుంచి ప్రతి సంవత్సరం 3000 శతకోటి ఘనపుటడుగుల నీరు సముద్రంలో కలుస్తున్నది. ఈ వాటర్ని ఎవరు వాడుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక 100 రోజుల పాటు రోజుకి 2 TMCల చొప్పున మేము ఎత్తిపోసుకుంటాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తూ ఉన్నది. ఇందులో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వృధాగా పోతున్న జలాలు, ఆ జలాల్ని మేము ఎత్తిపోసుకుంటాం అని చెప్పినప్పుడు ఎత్తిపోసుకోండి అనాలి సహజంగా. కానీ ఏంటంటే ఇక్కడ మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఎవడి ప్రయోజనాలు వాడు చూసుకునే వ్యవస్థ మన దగ్గర ఉన్నది. మన దగ్గర అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. వాళ్ళకి కావాల్సిన ముఖ్యమంత్రి ఉంటే ఒక రకంగా ప్రవర్తించే పార్టీలు ఉన్నాయి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ భావజాలం ఉన్న వాళ్ళని చూస్తే వేరే విధంగా వాళ్ళ పాలసీని వెంటనే మార్చుకుంటారు. ఈ మాట నేను ఎందుకన్నాను అంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. ఏది గోదావరి కృష్ణ నదుల అనుసంధానం అనేది చాలా అవసరము అని కేసీఆర్ 100 సార్లు చెప్పాడు. ఆయన చెప్పిన రూటు వేరు. గోదావరి వాటర్ని శ్రీశైలం ద్వారా తీసుకెళ్లాలని ఏదో ప్లాన్ వేశాడు. ఆయన చెప్పిన ప్లాన్కి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బల్లెక్కి చప్పట్లు కొట్టాడు. చేసేద్దాం. అసలు కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఇటువంటి ప్రపోజల్ చేయటం అనేది మన అదృష్టం, అది ఇది అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు నీటి నిపుణులు ఉంటారు కదా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు చెప్పారు తప్పయా, అట్లా చేయకూడదు, అట్లా చేస్తే అంతా తెలంగాణ భూభాగానికి ఇరిగేటెడ్ వాటర్ వస్తుంది, మరి ఖర్చు మనం పెట్టినంత మనకి బెనిఫిట్ రాదని చెప్పి ఆంధ్రాకి సంబంధించిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. లేదు, నాకు అసలు మీరు చెప్పే దాంతో నాకు సంబంధం లేదు, నాకు కేసీఆర్ ఇంపార్టెంట్ అని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎవడు చెప్పినా కానీ వినకుండా చేశాడు. ఆ ప్రాజెక్టు ముందరికి వెళ్ళలేదు అనుకోండి. కేసీఆర్ కూడా ఊరికే జగన్మోహన్ రెడ్డిని ఫూల్ని చేయడానికి చెప్తాడు తప్ప చిత్తశుద్ధితోటి ఎందుకు అమలు చేస్తాడు? చెయ్యడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళీ ఆయన 4వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మనం పోలవరం నుంచి బనకచెర్లకి లింక్ కెనాల్ తవ్వుదాం అన్న ఒక ఐడియా. ఇంకొక మీకు ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు వచ్చిన ఆలోచన కూడా కాదు. 2015 సంవత్సరంలోనే ఆయన చెప్పాడు. ఓకే, ఆయన ఈ రోజున వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చెప్పటం కాదు. 2015లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చెప్పాడు. అప్పుడు ఇది పోలవరం గోదావరి పెన్నా లింక్ కెనాల్ అనే ప్రాజెక్ట్. ఇది వాస్తవంగా గోదావరి నుంచి పెన్నా నదిలో పోయి నీళ్లు ఎత్తిపోసే లింక్ కెనాల్. ఆ ప్రాజెక్ట్ అదే ఇప్పుడు పోలవరం బనకచెర్లగా రూపాంతరం చెందింది, పేరు మారింది అంతే. దీన్ని ఏంటి అంటే గోదావరి నది నుంచి పెన్నాకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పెన్నాకి తీసుకెళ్ళి అటేటో నీళ్లు పోవటం కాకుండా గోదావరి నీళ్లు తీసుకెళ్ళి మనం బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టాలి. అదే చాలా పెద్ద
పెద్ద సమస్యలు ఉన్నాయి అక్కడ. ఓకే. అదేమి అంత ఈజీగా అయిపోయేది కాదు. బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టి బొల్లాపల్లి నుంచి నీళ్లు తీసుకెళ్లి వెలిగొండలో పోసి వెలిగొండ నుంచి టన్నెల్ మార్గంలో అంటే సొరంగ మార్గంలో నీళ్లు తీసుకెళ్ళి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్లో కలపాలి. ఇది అంటే మొత్తం అంతా కూడా ఆంధ్ర భూభాగం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూభాగం. ఈ భూభాగం నుంచే వెళ్తుంది మొత్తం. వెళ్తూ వెళ్తూ వెళ్ళేది అంతా ఎక్కడికి, మొత్తం వినుకొండ ఏరియా అంటే నాగార్జున సాగర్ థాయిలాండ్, అక్కడి నుంచి మొత్తం అసలు ఎటువంటి ఇరిగేటెడ్ వాటర్ లేని ప్రకాశం జిల్లా, అవన్నీ చూసుకుంటూ నల్లమల ఫారెస్ట్ మీదుగా రాయలసీమకి వెళ్ళటం. ఇది ఖర్చు కూడా మామూలు సామాన్యమైన ఖర్చేం కదా, 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటువంటి అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఇందులో చాలా అంటే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు? బొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్ళటానికే 6 చోట్ల నీళ్లు ఎత్తిపోయాలి. అంటే మనం తెలంగాణలో చూసాం కదా కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అంతా ఎత్తిపోయటమే. ఓకే. మొత్తం అంతా ప్రాజెక్టులో ఎక్కడ చూసినా నీళ్లు ఎత్తిపోస్తే తప్ప పారవు. అసలు అటువంటి ప్రాజెక్టు కట్టేటప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? నా బ్రెయిన్లో మొత్తం ప్రతి సెల్లుని వాడి నేను కాళేశ్వరం ప్రాజెక్టుని డిజైన్ చేశానన్నాడు. అది మేడిగడ్డ కుంగిపోయింది. మేడిగడ్డలో కుంగిపోగానే నాకేం తెలుసు, అంతా ఇంజనీర్లు చేశారన్నాడు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పదు. గోదావరి వచ్చేది తెలంగాణ మీదుగా ఆంధ్ర వెళ్తుంది. ఆంధ్ర గవర్నమెంట్ అప్పుడేమి అబ్జెక్షన్ చెప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, అది మేడిగడ్డలో కుంగిపోయింది, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎగువ రాష్ట్రం ఏదన్నా ప్రాజెక్టు కట్టుకుంటే దిగువ రాష్ట్రం అభ్యంతరం చెప్తుంది. కానీ ఇక్కడ విచిత్రంగా దిగువ రాష్ట్రం పోలవరం బనకచెర్ల లింక్ కట్టుకుంటానంటే ఎగువ రాష్ట్రం అభ్యంతరం చెప్తుంది. ఎందుకు చెప్తున్నది? రాజకీయం, కేవలం రాజకీయ కారణాలతోటి. నీకు సంబంధమే లేదు. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నావు కదా, ఇంకో 10 ప్రాజెక్టులు కట్టుకో. చంద్రబాబు నాయుడు చెప్తున్నదే అది. అరే నువ్వు ప్రాజెక్టు కట్టుకుంటానంటే ఎవరు ఆపారయ్యా? కట్టుకో అంటున్నాడు. నువ్వు కట్టుకో. 3,000 శతకోటి గణపటి అడుగులు నీళ్లు పోతున్నాయి సముద్రంలోకి, 3,000 TMC. నువ్వు ఎన్ని ఆపుకోగలుగుతావు? ఆపుకోపో అని ఆయన చెప్తూ ఉంటే ఆంధ్ర మొత్తం అంతా ఆంధ్ర వాళ్ళు దోస్తున్నారు నీళ్లు అంటారు. నీళ్లు దోచేది ఏంది? ఎక్కడ దోస్తున్నారు? కిందకు వచ్చిన నీళ్లు వాడుకుంటాం అంటున్నారు. కిందకి నీళ్లు రాలేదు, ఏం చేస్తారు? వెంకట గారు మామూలుగా గోదావరిలో 105 రోజులు ఫ్లడ్ ఉంటుందనేది ఒక అంచనా. 105 రోజులు ఫ్లడ్ ఉంటుంది, వరద. 105 రోజులు, 365 రోజుల్లో 105 రోజులు గరిష్టంగా వరద ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం 75 రోజులే ఉంటుంది, ఉండవు, వర్షాలు ఉండవు, వాటర్ రాకపోవచ్చు. 75 రోజులు ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం 105 రోజులు ఉంటుంది. 365 రోజులు వాటర్ ఉండదు రా బాబు అక్కడ. నీకు 105 రోజులు కూడా కాదు, మేము 100 రోజులు అంటే రోజుకు 2 TMCలు చొప్పున మేము తీసుకుంటాం అంటున్నారు. అంటే 200 TMCలు. 3,000 TMCల నీళ్లు గోదావరిలో కలుస్తుంటే 200 ఆంధ్ర తీసుకుంటానంటే తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది మేధావులు ఏం చెప్తారంటే, ఇది తీసుకోవడం వల్ల కృష్ణా నదీ జలాల మీద హక్కు కోల్పోతాం అంటారు. కృష్ణా నదీ జలాల మీద ఆల్రెడీ అదంతా పంపిణీ అయిపోయి ఉన్నది. మొత్తం అంతా మనకి కొంచెం సర్ప్లస్ వాటర్ వాడుకుంటున్నాం, కొంత ఎలకేటెడ్ వాటర్ వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం. ఎన్ని వాడుతున్నా కానీ నీళ్లు సరిపోవటం లేదు. కృష్ణా నదిని మొత్తం పూర్తిగా వాడేశారు. అందువల్ల కృష్ణా నదికి వరదలు రావటం ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్రీశైలంకి నిన్నటి వరకు ఫ్లో బాగా వచ్చింది, ఇవాళ ఆగిపోయింది. గేట్లు క్లోజ్ చేశారు. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు సీజన్లో, వర్షాకాలం సీజన్లో నీకు ఫ్లడ్ రావట్లా, ఆగిపోయింది. అందుకని అది అన్ప్రెడిక్టబుల్. ఇది కూడా అన్ప్రెడిక్టబులే. గోదావరి కూడా అన్ప్రెడిక్టబుల్. వరద వస్తుంది, వరద వచ్చినప్పుడు వాడుకుంటాం. వరద రాలేదు, ఏం చేస్తాం? ఏం చేయలేరు కదా, ఎవరు ఏమీ చేయలేరు కదా. సో అటువంటి పరిస్థితులు మీకు పట్టిసీమ కట్టేటప్పుడు కూడా ఇదే ఇటువంటి వివాదాన్ని రేకెత్తించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. పట్టిసీమ పోలవరంలో అంతర్భాగం అయినప్పుడు పట్టిసీమ ఇప్పుడు ఎందుకు కట్టడం అని ఆర్గ్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డాడు దానికి. ఇప్పుడు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకెళ్లి ఎత్తిపోస్తూ ఉంటే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు ఉపయోగపడుతున్నాయి. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు పోలవరం బనకచెర్ల అది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ అనుమతులు నిరాకరించారు. ఇంకోటి ఏంటంటే
ఇది ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ ఉన్నది అని కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తాం. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అంటే 2 రాష్ట్రాల మధ్య నువ్వు ఆ ప్రాజెక్టు కడుతుంటే, ఇది ఒకే రాష్ట్రంలో ప్రాజెక్టు కడుతుంది. ఇక్కడే భూభాగం కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఆ ప్రాజెక్టు ఉంటుంది. నీకు డిస్ప్యూట్ ఎక్కడ? నీకు గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటా అడుగుతున్నది అన్నావు. ఇవి ఎంత కావాలో ఇవి కేసీఆర్ యాక్సెప్ట్ చేశాడు కదా. దానికి గోదావరి నదీ జలాల ఆ ట్రిబ్యునల్ దగ్గర కేసీఆర్ తనకు ఎంత కావాలో అడిగాడు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకున్నాడు, అయిపోయింది. ట్రిబ్యునల్ వచ్చి అదంతా చేసే వరకు ప్రాజెక్టులు కట్టుకోవడానికి వీలు లేదంటే ఎట్లా? దోచుకుంటున్నారు తెలంగాణ వాటర్ని అని చెప్పి అటువంటి ఆర్గ్యుమెంట్ తేవటంలో ప్రయోజనం అన్నా ఉందా? ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఈ బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్ అడ్వాంటేజ్ తప్ప ఇంకేమన్నా ఉందా? అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ముందరికి తీసుకొచ్చిందో, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం పోలవరం బనకచెర్లని అడుగోకపోతే మనల్ని తెలంగాణ ద్రోహుల్లాగా చిత్రీకరిస్తారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్న ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం అనుకోవాలి. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. ఇక్కడ మీకు పోలవరం నుంచి తీసుకెళ్ళి బనకచెర్ల దాకా హెడ్ రెగ్యులేటర్ దాకా తీసుకెళ్లాలంటే ఇంకో కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు అంటారు మీకు ఆల్రెడీ కృష్ణా మీద ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు, అంటే హంద్రీ నీవా, గాలేర్ నగరి, సుజల స్రవంతి ఇవన్నీ పూర్తి కాలేదు, అవి పూర్తి చేయొచ్చు కదా అంటారు. అవి పూర్తి చెయ్యము అనేవాడన్నా అన్నాడా? అవి పూర్తి చేస్తారు ప్రయారిటీ బేసిస్ మీద. ఇప్పుడు నేను అదే చెప్తుంది. ఇప్పుడు మీకు పోలవరం బనకచెర్ల దాని లింక్ కెనాలు మొదలు పెడితే ఇప్పుడు అప్పుడే కాదు, అది మీకు బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టడానికే మీకు 5 ఏళ్ళు పడుతుంది. అది అంత ఈజీ విషయం కూడా కాదు. బొల్లాపల్లి దాకా తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. మరి అప్పటిదాకా ఊరుకోవాలా? సైమల్టేనియస్గా అన్నీ నడుస్తూనే ఉంటాయి. ఈ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు టేకప్ చేయాలి అంటే భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేది కాదు, రాదు. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతోటి అడ్డుపట్టడం లేదు, మీటింగులకి అటెండ్ కాకపోవటం, మీటింగ్ అటెండ్ కాలేదు, ఊరుకుంటుందా కేంద్ర ప్రభుత్వం? లిఖితపూర్వకంగా ఇవ్వండా మీరు మీటింగ్కి రాకపోతే అని అడుగుతుందా? అడగదా? ఖచ్చితంగా. లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత, తెలంగాణ లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందుకని ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి నేను ఆ మీటింగ్కి రాను అని చెప్పటం వెనక బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అన్న భయం ఏదో ఉండొచ్చు, ఉందని నేను చెప్పట్లా, ఉండి ఉండవచ్చు. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో పోలవరం బనకచెర్ల ఆ లింక్ కెనాలు తవ్వుకున్నంత మాత్రాన ఇంకా వేరే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతగులుతాయని వాదించటం చాలా తప్పు. గోదావరిలో వరద నీరు చాలా ఉంది. ఆ వరద నీరు వాడుకుంటే ఇంకా కృష్ణా మీద ప్రెషర్ తగ్గుతుంది కదా, ఆంధ్రప్రదేశ్కి ప్రెషర్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ప్రెషర్ తగ్గుతుంది, ప్రత్యామ్నాయంగా ఉంటుంది. గోదావరి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే కృష్ణ వాటర్ అందరికీ సరిపోతాయి. ఈ విధంగా ఆలోచించాలి. పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. కేవలం రాజకీయ కారణాలతోటి నీటిపారుదల ప్రాజెక్టులని అడ్డుకుంటూ పోతే మనం ఈ రివర్ లింకేజ్ అనేది చేయలేము. అందుకని దయచేసి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని దయచేసి, ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పుడు ఎవరన్నా అబ్జెక్షన్ చెప్పారా? లేదు కదండి. లేదు కదా. కేసీఆర్ కట్టాడు కదా. కట్టినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు అన్న మాట, ఒక మాటని దృష్టిలో పెట్టుకొని మీ రాజకీయాలను కొంచెం పక్కన పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టేసి మనం పబ్బం గడుపుకుందాం అంటే ఇవాళ ప్రజలు కూడా అంత అమాయకంగా ఎవడూ లేడు. అందరికీ తెలుసు కిందకు పోతున్న నీళ్ళని వాళ్ళెవరో పట్టుకుంటుంటే నీకెందుకనే అడుగుతున్నారు. ఈ వాస్తవాన్ని కూడా రాజకీయ పార్టీలు గుర్తించాలి, గమనించాలి, తదనుగుణంగా నడుచుకోవాలి. నిజంగా సార్, పోలవరం బనకచెర్ల మధ్య ఉన్నటువంటి ఒక రాజకీయ లబ్ధితో చేస్తున్న రాజకీయాలని అన్నీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.